వామ్మో! ఉగ్రవాదుల లింకులు ఇంతలా ఉంటాయి. దారానికి పూలు గుచ్చినట్టుగా ఒక్కో నెట్వర్క్ విచారణలో వెలుగు చూస్తోంది. ఢిల్లీ పేలుళ్ల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ దేశాన్ని కుదిపేసే షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎర్రకోట సమీపంలో I-20 కారు పేలుడు ఘటన కేవలం ఒక్క పేలుడు మాత్రమే కాదని, దేశమంతటా ఒకేసారి పలుచోట్ల పేలుళ్లు జరపాలని టెర్రర్ బ్లూ ప్రింటులో మొదటి భాగమేనని స్పష్టమవుతోంది. జైషే మొహమ్మద్తో సంబంధమున్న ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ను విచారణాధికారులు డీకోడ్ చేయడంతో అసలు వ్యూహం బయటపడింది. 2023లో ప్లాన్ చేసిన ఈ కుట్రను ప్రస్తుతం అమలు దశకు చేరిందని తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితుడైన డాక్టర్ ముజమిల్ షకీల్ దర్యాప్తులో వెల్లడైన విషయాలు దేశ భద్రతా వ్యవస్థల్ని ఆలోచించేలా చేస్తున్నాయి. గత 2 ఏళ్లుగా పేలుళ్లకు కావలసిన రసాయనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ డెటోనేటర్లు, కోల్డ్ స్టోరేజ్ అవసరాల కోసం డీప్ ఫ్రీజర్ వరకు సేకరించానని ముజమిల్ వెల్లడించాడు. అతనికి సహాయంగా ఉమర్ మహమ్మద్ రసాయనాలను ప్రాసెస్ చేయడంలో, పేలుడు పదార్థాలుగా మార్చడంలో సహాయపడ్డాడని అధికారులు నిర్ధారించారు. ముజమిల్ హర్యానా గుర్గావ్ నూహ్ ప్రాంతాల నుంచి 3 లక్షలకు 26 క్వింటాళ్ల NPK ఎరువులు కొనుగోలు చేసి యూరియా, అమోనియం నైట్రేట్ వంటి కీలక పేలుడు పదార్థాల ప్రాసెసింగ్ కోసం ప్రత్యేకంగా పిండిమర మిషన్ను కూడా కొన్నాడు. ఈ మిషన్ను ఇప్పుడు NIA స్వాధీనం చేసుకుంది. ఫరీదాబాద్ మార్కెట్ల నుంచి ప్రత్యేక ఎలక్ట్రానిక్ భాగాలు తెప్పించి పేలుడు పరికరాల నిర్మాణానికి ఉపయోగించారు. ఈ కుట్రకు మాత్రం విదేశీ ఫండింగ్ లేదని కూడా నిర్ధారణ అయింది. టెర్రర్ మాడ్యూల్ సభ్యులే స్వయంగా 26 లక్షలు సమకూర్చుకున్నట్టు తేలింది. తనను తాను పేల్చుకున్న ఉమర్ మహమ్మద్ 2 లక్షలు, ముజమిల్ 5 లక్షలు, ఆదిల్ రాథర్ 8 లక్షలు, ముజఫర్ రాథర్ 6 లక్షలు, షయీన్ సయీద్ 5 లక్షలు నిధులుగా సమకూర్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. నిధుల సేకరణ, ఖర్చు కోసం వీరందరి మధ్య గొడవలు జరిగినట్టు కూడా తెలిసింది. ముజమిల్ దర్యాప్తులో మరో కీలక విషయాన్ని ఒప్పుకున్నాడు. 6.5 లక్షలకు AK-47 కొనుగోలు చేశామన్నాడు. దీనిని అధికారులు ఆదిల్ రాథర్ లాకర్ నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇక తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ TTP హ్యాండ్లర్ వకాస సూచనల ప్రకారం ముజమిల్, ఆదిల్, ముజఫర్ కలిసి టర్కీకి ప్రయాణించాలని అనుకున్నారు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించి శిక్షణ తీసుకోవాలనుకున్న చివరి నిమిషంలో ఆలోచనను విరమించుకున్నారు. తాజా కుట్రలో విదేశీయులు మన్సూర్, హషీం, ఇబ్రహీం పేర్లతో పనిచేస్తున్నట్లు కూడా ముజమిల్ వెల్లడించాడు. ఉమర్ బాంబు తయారీకి సంబంధించిన వీడియోలు, డిజిటల్ ట్యూటోరియల్స్ అధ్యయనం చేసి వాటి ఆధారంగా డివైస్ ను నిర్మించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇది కేవలం ఒక పేలుడు కాదని, భారత్లోని అనేక నగరాల్లో ఏకకాలంలో జరగాల్సిన వరుస పేలుళ్ల ప్రణాళిక అని అధికారులు నిర్ధారించారు. ఢిల్లీ పేలుడుతో ప్రారంభమైన ఈ కేసు ఇప్పుడు జైషే, TTP, విదేశీయులతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న విస్తృత టెర్రర్ నెట్వర్క్ వెలుగు చూసింది. నిందితులందరూ అదుపులో ఉన్నప్పటికీ దర్యాప్తు సంస్థలు ఇంకా లోతుగా నెట్వర్క్ను శోధిస్తున్నాయి.